జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి కల్పించిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోతే పుట్టగతులు ఉండవు అంటారు పెద్దలు. పెద్దలు చెప్పిన నాటి మాట ప్రస్తుతం మాల్దీవులు అనే దేశానికి సరిగ్గా సరిపోతుంది. చైనా అంట చూసుకొని విర్రవీగిన ఆ దేశం ఇప్పుడు భవతీ భిక్షాందేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లినప్పుడు తలాతోకా లేని వ్యాఖ్యలు చేసి మాల్దీవుల మంత్రులు వివాదాన్ని రాజేశారు. భారత ప్రభుత్వం తీరు పట్ల, భారతదేశంలో పర్యాటకం పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. ఇది భారతీయ పౌరుల్లో ఆగ్రహాన్ని కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా లక్షద్వీప్లో పర్యటించాలని కోరటంతో భారతీయ పౌరులు తమ ఆలోచన ధోరణిని మార్చుకున్నారు. బైకాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అలాగే సంక్షోభ సమయాల్లో పెద్దన్నగా ఆదుకునే భారత్ పైనే కరుకైన విమర్శలు చేసింది మాల్దీవులు. అంతేకాదు, భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆదేశాలిచ్చింది. ఆర్థికంగా ఆదుకుంటున్న భారతీయులపైనే అసహ్యకరంగా విమర్శలు గుప్పించారు ఆ దేశ మంత్రులుగా ఉన్న వ్యక్తులు. తర్వాత వారిని తప్పించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలు ఇండియా వ్యతిరేక భావజాలాన్ని నరనరాన నింపుకున్న మయూజు అధ్యక్షుడిగా ఎన్నికవటంతోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాటిని నిజం చేస్తూ చైనా వంచన చేరింది మాల్దీవులు. భారత్ నుంచి పర్యాటకులు తగ్గటంతో వారి స్థానాన్ని భర్తీ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని చైనాను అర్థించారు మాల్దీవుల అధ్యక్షుడు మయూజు. కానీ చైనా మాత్రం తనకు ఎంతవరకు లాభమన్న అంశాన్ని బేరుజు వేసుకొని ప్రవర్తిస్తోంది. ఈ పరిణామం మాల్దీవులను మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఇక మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు సైతం చైనా అండ చూసుకొని అడ్డగోలుగా వ్యవహరించారు. ఇండియా అవుట్ అనే ప్రచారాన్ని గణనీయంగా పెంచారు. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇందుకు మే 10 వరకు గడువు విధించారు. అంతేకాదు, చైనాలో పర్యటించి భారతదేశానికి వ్యతిరేకంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇది అక్కడ ప్రభుత్వ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించింది. విపక్ష పార్టీల నాయకులు మయూజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు. ఒకానొక దశలో ఆ దేశ పార్లమెంట్లో జరిగిన సమావేశంలో విపక్ష పార్టీల నాయకులు మయూజు పార్టీ నాయకులపై దాడులు కూడా చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, దీనిని తట్టుకోవాలంటే బెయిలౌట్ రుణాన్ని కోరుతూ ఆ దేశ అధ్యక్షుడు మయూజు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించారు. మయూజు అధ్యక్షుడు కాకముందు భారత మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ దేశం కోసం భారత ప్రభుత్వం డబ్బు వెచ్చించేది. అయితే ఇటీవలే బడ్జెట్లో మాల్దీవులకు కేటాయించే సాయం విషయంలో భారత ప్రభుత్వం కోత విధించింది. దీంతో పాటు మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులు పూర్తిగా తగ్గిపోవటం మాల్దీవుల ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో ఆర్థిక పరంగా ఆ దేశం తీవ్ర అత్యాయిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. హోటళ్లకు గిరాకీ లేకపోవటం, విమానయాన సంస్థలకు టికెట్లు బుక్ కాకపోవటం వంటి పరిణామాలు ఆ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చైనా కూడా మాల్దీవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండటం మయూజు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. వాస్తవానికి చైనా అండ చూసుకొనే ఆయన భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ చైనా ప్రభుత్వం మాల్దీవుల అధ్యక్షుడు మయూజుని విశ్వసించడం లేదు. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక పతనం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించిన మయూజు బెయిలౌట్ రుణాన్ని కోరటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా గతంలో మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయులు మొదటి స్థానంలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇప్పుడు ఆ స్థానం 5కు పడిపోయింది. త్వరలో మరింత దిగజారిపోయే అవకాశాలు లేకపోలేదని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. మాల్దీవుల ఆర్థిక పతనం నేపథ్యంలో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశంతో పెట్టుకుంటే ఏ దేశానికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వీసా రూల్స్ ఉల్లంఘన సహా పలు నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవుల ప్రభుత్వం 43 మంది భారతీయులను వెనక్కి పంపించింది.
దేశంలో అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్ దందాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో వివిధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి స్వదేశానికి పంపించింది. మొత్తంగా 186 మంది విదేశీయులను వెనక్కి పంపగా అందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులే ఉన్నారని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. వీసా మ్యానిపులేషన్, గడువు తీరిన అక్రమంగా దేశంలోనే ఉండటం, డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. వారి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి వారి దేశాలకు పంపించామని వివరించారు. ఇలా వెనక్కి పంపిన వారిలో బంగ్లాదేశీయులు 83 మంది, భారతీయులు 43 మంది, శ్రీలంక పౌరులు 25 మందితో పాటు 8 మంది నేపాలీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.